తిరిగి తిరిగి దొరికిన గడ్డి పరకను మాను అనుకుని భ్రమపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుంది అన్నారు గురజాల మాల్యాద్రి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 56 మండల పరిషత్లలో 40 మాత్రమే దక్కడం ఉన్నది ఓడడం కాదా? ఉప సర్పంచులు కూడా కలిపితే 248 స్థానాలకు గాను వైకాపా గెలిచింది కేవలం 104 మాత్రమే. వైకాపా రెబల్స్ గెలిచింది 141 స్థానాలలో అనేది అసలైన లెక్క కాదా? ఎంపీపీ, ఉప ఎంపీపీ, ఉప సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. ఇటీవల శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు 65% ఓట్లతో నెగ్గింది నిజం. 30/3/2025న వర్దెల్లి మురళి షరా మామూలుగానే అబద్ధాలతో సాక్షిలో భారీ వ్యాసం రాశారు. అందులో 56 మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైకాపా 40 స్థానాల్లో విజయం సాధించిందని గాలిలో తేలిపోయారు. ఉప సర్పంచులతో సహా మొత్తం ఉప ఎన్నికలు జరిగింది 248 స్థానాలు. అందులో వైకాపా గెలిచింది 104 స్థానాలు. వైకాపా రెబల్స్ గెలిచింది 141 స్థానాలలో అనేది నిజం. ఉప ఎన్నికలు జరిగిన స్థానాలన్నీ వైకాపాకు చెందినవే కనుక టీడీపీ పోటీ చేయలేదు. టీడీపీ పోటీ చేసి గెలిస్తే అది అక్రమమని ఏడుస్తారు, వదిలేస్తే ఎక్కిరిస్తారు. వైకాపా ప్రెస్టేషన్ పీక్లో ఉందనే దానికి మురళి వ్యాసం మంచి ఉదాహరణ. ఆత్మవిశ్వాసం పాతాళానికి పడిపోతున్న వైకాపా శ్రేణులకు తిరిగి ఆత్మవిశ్వాసం కల్పించే డూప్ చర్యగా ఆ వ్యాసం ఉన్నది. ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు 65% ఓట్లతో గెలిస్తే అదంతా రిగ్గింగ్ అంటూ ఆత్మవంచన చేసుకుంటారు. పరిషత్ ఉప ఎన్నికల్లో దొరికిన గడ్డి పోతలను చావదేలిన మానుల్లా భావించి గాలిలో తేలిపోతున్నారు. చీలిపోయిన టైర్కు ఎంత గాలి కొట్టినా ఎలా నిలుస్తుంది? టైర్ మార్చుకోకుండా చేసే విన్యాసమంతా వ్యర్థ ప్రయత్నమే. సిబిఐ కోర్టు విచారణకు తప్పించుకోకుండా కోర్టు వాయిదాలకు హాజరై తన నిజాయితీని నిరూపించుకోకుంటే జగన్ను ప్రజలు నమ్మరు. తల్లి చెల్లికి సమాన వాటా ఇవ్వకపోతే మహిళలు ఓట్లు వేయరు. వివేక హత్యారోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నంత కాలం జగన్ తిరిగి అధికారంలోకి రాడు. వేకువ జాము ఫోన్ కాల్పై సిబిఐ విచారణ చేసుకోమని స్వయంగా కోరితేనే జనం నమ్ముతారు, లేకుంటే ఇంతే సంగతులు. పర్యటనలో తన చుట్టూ చేరి సీఎం అంటూ ఊగిపోయే మాఫియాలను చూసి అది బలుపు అనుకుంటే చివరకు వాపు అవుతుంది. కేవలం 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం చేయడంలో ప్రజా విశ్వాసం మెండుగా పొంది ఉన్నది. డిఎస్సి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారులకు వేట నిషేధ భృతి వచ్చే జూన్లోపు ఇవ్వబడుతుంది. ఇప్పటికే సూపర్ 6లో భాగంగా 1 కోటి మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఒకే దఫాలో పెన్షన్ 1000 పెంచారు. 204 అన్నా క్యాంటీన్లలో పేదలకు అతి తక్కువ ధరకు ఆహారం అందుతోంది. ఇలా మొదటి ఏడాదే ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం మరొకటి లేదనేది వాస్తవ సత్యం. వర్దెల్లి మురళి గారు రాసిన వ్యాసం ఏంటంటే 56 మండల పరిషత్తులో ఉప ఎన్నికలు జరిగితే 40 గెలిచామేమో డబ్బా కొట్టుకున్నారు వాళ్ళు. ఆ నీళ్ళు కూల్ మీడియా కూడా అట్టగా డబ్బా కొట్టుకుంది సోషల్ మీడియాలో. అసలు స్థానాలు మొత్తం వాళ్ళయే. వాళ్ళ గుర్తు మీద గెలిచిన వాళ్ళే తిరుగుబాటు చేసి బయటకు వచ్చి పోటీ చేసి మళ్ళీ గెలిచారు కొన్ని. ఆ 56లో 40 మళ్ళీ తిరిగి వైసీపీ గెలుచుకుంది. టీడీపీ పోటీ చేయలే. ఆ బుద్ధి జ్ఞానం లేకుండా రాశాడు వ్యాసం ఆయన. దాన్ని గాల్లో తిప్పుతున్నారు నీళ్ళు కూలి మీడియా. మొత్తం 248 స్థానాలు పోటీ చేసింది, గెలిచింది 104 స్థానాలు మాత్రమే. అది చెప్పరు. ఇక్కడ 56-40 చెప్తున్నారు తప్ప ఈ 240 స్థానాల్లో పోటీ చేసాం, మమ్మల్ని నమ్మక మా నాయకులంతా బయటకు వెళ్ళిపోయి విడిగా పోటీ చేశారు, ఇండిపెండెంట్గా పోటీ చేశారు, వాళ్ళే గెలిచారని చెప్పి మాత్రం చెప్పుకోరు. ఆ 248 స్థానాల్లో 104 స్థానాలు మాత్రమే వైసీపీ గెలిచింది. 141 స్థానాలు తిరుగుబాటు చేసిన నాయకులు గెలిచారు. అది చెప్పుకోవట్లా. ఈ డబ్బా చెప్పుకుంటారు ఎంతసేపు 56-40 56-40 అని. ఆ వర్దెల్లి మురళిలాగానే ఆ నీళ్ళు పేటీఎం కూలీలు కూడా దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఇంకోటి, వేకుజామున ఫోన్ కాల్. అర్థమైంది అనుకుంటా మీకు. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజున వేకుజామున అంటే సుమారుగా 4 గంటలకో 4:30 గంటలకో ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారు, ఎవరు ఎత్తారు, ఏం మాట్లాడారు, దాని మీద సిబిఐ విచారణ జరిగితే అందరి బండారం బయటపడుతుందని చెప్పి మా మాల్యాద్రి గారి ఉద్దేశం. అదే వేకుజామున కాల్ అంటే అదే. ఎవరు ఫోన్ చేశారు, ఎవరు ఫోన్ ఎత్తారు, జగన్ రెడ్డి కింద మీటింగ్లో కూర్చుని పైకి ఎవరు పిలిచారు, ఆ ఒక్క ఫోన్ కాల్ మీద సిబిఐ కనుక విచారణ కరెక్ట్గా చేస్తే మొత్తం వివేకానంద రెడ్డి గారి కేసు అంతా బయటకు వచ్చేస్తుంది. ఎక్కువ శ్రమ పడవసరం సిబిఐ కూడా.
వాస్తవ చిత్రం బయటకు వస్తుంది. 2 రోజులు అందరిని అరెస్ట్ చేసి శిక్ష కూడా వేసేయచ్చు. ఒకే ఒక ఫోన్ కాల్. ఇక మొన్న ఇఫ్తార్కి విందుకు వెళ్ళినా సీఎం భజనే. మన అరుపులేంట్రా, పిచ్చనాసులారా, ఆపండిరా, మనం పవిత్రమైన కార్యక్రమానికి వచ్చాము, ఇఫ్తార్ విందుకు వచ్చాము, అరవకూడదురా అని చెప్పాడా? చెప్పడం. పిచ్చడికి పోయి అటు ఇటు చూస్తా కూర్చున్నాడు అక్కడ కూడా. సీఎం ఏందే సీఎం నువ్వు వద్దు సీఎం అని చెప్పి నేను ఇంటికి పంపించేసింది. ఇంకా భజన ఎందుకు? ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సీఎంఏ, ఇఫ్తార్ విందుకు వెళ్ళినా సీఎంఏ, ప్రార్థన చేసుకునేటప్పుడు సీఎంఏ, చర్చికి వెళ్ళినా సీఎంఏ. ఏం సీఎం అయ్యా? ఇంకోసారి గుర్తుంచుకోండి. పేటీఎం, డిఎస్సి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారులకు వేట నిషేధ భృతి జూన్లోపు ఇస్తున్నాం. ఇంకొకసారి సూపర్ 6 గురించి మాట్లాడితే ఒక్కొక్కడికి తాట తీస్తారు మా వాళ్ళు. జాగ్రత్త.